మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశయులందరికీ కూడా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా మన తెలుగు వారికి ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశులైన కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? నవగ్రహాల ప్రభావం ఈ రాశి పట్ల ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మ ప్రతి కొత్త సంవత్సరం రాగానే ఒక కొత్త ఉత్తేజము, ఈ సంవత్సరం నాకు అంతా కలిసి వస్తుంది అనే ఆశతోటే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవికంగా ఉగాది రోజే పంచాంగం చూస్తారు తప్ప తర్వాత ఇంకెవరు పట్టించుకోరు. వాస్తవం ఒకరోజే ఆనందం. కానీ ఇక్కడ ప్రతి రాశి వారికి కూడా నా రాశి ఎలా ఉందని చూసుకునేటప్పుడు కొన్నే ఉంటాయి. ఆదాయం, వ్యయం, రాజ్యపూజ, అవమానం, ఈ 4 చూస్తారు తల్లి. అందుకని కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 రూపాయలు అయితే ఖర్చు 8 రూపాయలు. అదేవిధంగా వీళ్ళకి అవమానాలు కూడా ఏంటంటే రాజ్యపూజ్యం, అవమానాలు ఉంటాయి. ఇవి కూడా వీరికి సమానంగానే ఉన్నాయి. అంటే 4 మెచ్చుకుంటే 6 తిడతారు, అట్లా ఉంది. అందుకని కుంభరాశి వారికి వాస్తవికంగా చాలా బాగుందనే చెప్తారు ఎప్పుడు. కానీ ఇక్కడ కుంభరాశి వారికి జీవితంలో కొత్త కొత్త మలుపులు తిరుగుతాయి తల్లి. వారు ఊహించిన మలుపులు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త జీవితాలు అన్నీ యూటర్న్ తీసుకుంటుంటాయి. అసలు జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు. అనుకోని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడు స్థానచలనాలు, అప్పటికప్పుడు మార్పులు, అప్పటికప్పుడు కొత్తవి అంతా చాలా డిఫరెంట్గా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి పరాభావన సంవత్సరం. అందుకని వీరికి ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకని ఉంటుందంటే వీరు అప్పులు ఎక్కువ ఉంటాయి. ఎవరికి? కుంభరాశి వారికి. ఈ అప్పులు తీర్చుకునే ప్రయత్నంలోనే ఈ ప్రయాణం అంతా సాగిపోతుంది ఈ పరాభావన సంవత్సరంలో. అందుకని పెద్దగా వీళ్ళు నిలవలో ఉండలేరు. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఖర్చు ఎక్కువగానే ఉందని చెప్తారు. వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు గురుగారు? కుంభరాశి వారి యొక్క స్వభావం ఎప్పుడు కూడా తల్లి సెకండ్స్లో మనస్తత్వాలు మారిపోతాయి. సమయాన్ని బట్టి ఎలా మారిపోతాయి అని అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకలా ఉంటారు, అనుకూలత లేకపోతే ఒకలా ఉంటారు. ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా అవకాశం ఉన్నంత మేర 80% బ్లైండ్గా నమ్మేస్తారు ఏ విషయాన్నైనా. ఒక 20% మాత్రం చాలా ఫిల్టర్ చేస్తారు. వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఏదైనా చేసే కొన్ని టెస్టులు పెట్టడం, చూద్దాం, చేద్దాం, రకరకాల ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదా, ఇలాంటి వాళ్ళకి ఒకసారి అనాలిసిస్ చేసుకుని పని చేస్తుంటారు. అందుకని ఎక్కువగా కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెట్లోనే ఉంటారు ఓవరాల్గా. అందుకని ఏంటంటే అన్కాన్షియస్ తోటి ఎక్కువ, అంటే సబ్ కాన్షియస్తో వర్క్ చేస్తుంటారు. కాన్షియస్లో ఉన్నానని అనుకుంటారు. అట్లా అనమాట పరిస్థితి. ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుంది? వాస్తవికంగా 2 అర్థాలు బాగా కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో. చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తే మాత్రం పట్టిందల్లా బంగారమే, నష్టాలు ఉండవు. 2 రూపాయలు వస్తే 8 రూపాయలు ఖర్చు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని. దాని అర్థం ఏంటంటే అప్పులు పెరుగుతాయని అర్థం. వాటిని కాస్త జాగ్రత్తలు పాటిస్తే ఉన్న అప్పులు తీర్చుకోవచ్చు, నెలలో పడతారు, అది కూడా ఉంది. అందుకని ద్వితీయార్థ ప్రయాణంలో కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది. ప్రథమార్థం అంతా కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎలా ఉండాలనే ఈ కన్ఫ్యూజన్లోనే లైఫ్ స్టైల్ ఉండిపోతుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా సగం అనారోగ్యము, సగం అప్పుల పాలు, ఈ 2 అవుతాయి తల్లి. అందుకని సగ జీవితం అంతా అప్పులే, సగ జీవితం అంతా అనారోగ్యమే. ఇందులో ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏమి ఉండవు కుటుంబంలో. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంది. ధనం బాగుంది, ప్రయాణాలు బాగున్నాయి, యోగం బాగుంది, అన్నీ బాగున్నాయి, చాలా బాగుంటుంది. సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు, ఎలా కలిసి వస్తుందంటారు ఈ ఏడాది? సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ద్వితీయార్థంలో బాగుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ద్వితీయార్థంలో సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి విజయాలు చూస్తారు. ప్రథమార్థం అంతా కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే, ఒకవేళ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే కుంభరాశి వారికి ఏ వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది అంటారు? పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటారా, పెట్టొచ్చు అంటారు? తిరుగులేనటువంటి వ్యాపారం కాంట్రాక్ట్ రంగం కుంభరాశిలో ఉన్నటువంటి వారికి పరాభావనామ సంవత్సరంలో కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారు మంచి ఆదాయం చూస్తారు.
అదేవిధంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కంపెనీస్ కానీ ఇతరితరాలు చూసుకున్నప్పుడు సిమెంట్కి సంబంధించిన వాటిలో, ఐరన్ సంబంధించినటువంటి వాటిలో చాలా బాగున్నారు. వీటిలో చాలా బాగుంటాయి. ఇక మిగిలినటువంటి బిజినెస్లు ఏదన్నా కానీ పెద్ద ఆశాజనకంగా లేవు వీళ్ళకి. కుంభరాశిలో ఉన్నటువంటి వారు కొత్తగా ఈ సంవత్సరంలో ఈ ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు చాలా వరకు. ఎందుకంటే వీరికి ఆహార రంగం ఆకర్షితంగా కనపడుతుంది ఎవరికి, కుంభరాశి వారు. అందుకని దాంట్లో కొంచెం ఒక 2-3 మంత్స్ నుంచి వ్యాపారం మార్చేస్తారు, నష్టాలు వస్తాయి, అవి జరుగుతాయి. ఇది కాకుండా కొంతమంది మెడికల్ షాప్స్ పెడతారు కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం, అది నష్టం వస్తుంది. కొంతమంది డాక్టర్స్ హాస్పిటల్స్ పెడతారు, అది డెవలప్ అవుతుంది, అది వేరే లీజ్కి ఇచ్చేస్తారు. ఇలాంటి ప్రయత్నాలు 100% జరుగుతాయి. గురుగారు, మరి సంవత్సరం అంటే 12 నెలలు, మరి కుంభరాశి వారికి ఏ నెల బాగా కలిసి వస్తుందంట? వీరు తీసుకునే నిర్ణయాలను బట్టి కుంభరాశి వారికి ప్రథమార్థం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్తాం. ద్వితీయార్థంలో దీని జాగ్రత్త నిల్వ చేసుకుంటే ద్వితీయార్థం కలిసి వస్తుంది. ఇక్కడ ధర జరిగితే మొత్తం అంతా పోతుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో జాగ్రత్తగా ఉంటే సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు సర్వసాధారణమైనటువంటి ఫలితాలే తప్ప అంత యోగకరమైనటువంటి ఏముంటావు. వీళ్ళు చాలా చోట్ల స్కూల్స్లో కానీ వీటిలో కానీ ఏ ర్యాంకులో ఉన్నారో అలాగే ఉంటారు. నో డెవలప్మెంటేషన్, నో సక్సెస్, యావరేజ్, నార్మల్ అనమాట. విద్యార్థులు అందరూ కూడా అంతే. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ ఏడాది 100% ఉద్యోగాలు మారిపోతారు. ఎవరు? కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు. స్థాన చలనాలు ఉన్నాయి. నిర్ణయం వచ్చి అవకాశం వస్తే ఏది వదులుకోకూడదు, వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. సంస్థలు కూడా కొత్త వాళ్ళని తీసుకోవడానికి రెడీగా ఉంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. వివాహ యోగం ఉందంటారా? కుంభరాశిలో జన్మించినటువంటి వివాహ యోగాలు ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవటాలు, అలాగా వెంటనే వివాహాలు జరగటాలు, సడన్గా సెట్ అయిపో, ఇవన్నీ జరుగుతాయి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అంటే కళ్యాణ యోగం అనేటువంటిది బలంగా ఉందని చెప్పొచ్చు. సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం కూడా ఉంది తల్లి. కుంభరాశి వాళ్ళకి సంతాన యోగం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ ఏడాది? ఇక్కడ కాస్త మనశ్శాంతికరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశిలో జన్మించినటువంటి పిల్లలు కానీ, కుంభరాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, కుటుంబం వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. అంత సఖ్యతగా ఉండరు. ఇక్కడ ఏదో రకమైనటువంటి సమస్య ద్వారా అందరూ కూడా రకరకాలుగా ఉంటారు. ఒక ఇంట్లో 4 ఉంటే 4 దారులు, 3 ఉంటే 3 దారులు, భార్యాభర్తలు 2 ఉంటే 2 పడదు. అలా ఉంటుంది ఈ కుంభరాశిలో ఎప్పుడు. రెండవది, పురుషులకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వస్తాయి కూడా. అందుకని కుటుంబం పట్ల, దాంపత్యం పట్ల కాస్త జాగ్రత్తలుగా ఉండాలి. గృహయోగం, వాహన యోగం ఉందంటారా మరి? అయితే ఇక్కడ ఇల్లు మరమ్మతులు చేస్తారు వీళ్ళు. కుంభరాశి వాళ్ళు 2026 పరాభావనామ సంవత్సరంలో కొత్త ఇంటి గృహయోగాలు లేవు, కానీ ఉన్నటువంటి వాటిని మరమ్మతు, రెనోవేషన్ చేస్తారు. వాహనాలు బాగు చేయించుకుంటారు. ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి పనిచేయని వస్తువులు బాగు చేస్తారు. లారీ ఉంది ఎగ్జాంపుల్గా, అది పనిచేయట్లేదు, దాన్ని బాగు చేయించుకుంటారు, అది రన్నింగ్లోకి వస్తుంది. అట్లాంటి కలిసి వస్తాయి వీళ్ళకి, కుంభరాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా కాస్త ఒడిదుడుకులే ఉన్నాయి. గుండెకి సంబంధించి, వెన్నుకు సంబంధించి, కీళ్ళకు సంబంధించిన రోగాలు ఎక్కువ పడేటువంటి అవకాశాలు ఈ కుంభరాశి వారికి ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి మరి గవర్నమెంట్ జాబ్స్ తగిలే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ సంవత్సరంలో? కుంభరాశి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగం కానీ ప్రయత్నం చేస్తే, ఒకవేళ అది నోటిఫికేషన్ వచ్చినా మళ్ళీ కోర్టు కేసుల ద్వారా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే రాదు, అందులోనే ఉంటారు, మధ్యలోనే ఉంటారు వీళ్ళు. అలాంటి ప్రయత్నాలే జరుగుతాయి. గురుగారు, ముఖ్యంగా మనకి ఏదైనా జరుగుతున్నప్పుడు వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే కుంభరాశి వారు ఎవరి పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ ఏడాదంతా బాగుంటుందండి? కుంభరాశి వారికి పరాభావనామ సంవత్సరం 2026లో వాహన ప్రమాదాలు బలంగా జరుగుతాయి. రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా వీరు వాహన ప్రమాదాలు 100% జరుగుతాయి. వీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకని మీరు ఏ బండి మీద వెళ్ళినా, ఏ కార్లు వెళ్ళినా, ఏ బస్సులు వెళ్ళినా 1-4 సార్లు ఆలోచించుకుని జాగ్రత్తలు తీసుకోండి. అంతమించి పర్యవసానం ఇంకేం లేదు. రైతులకు ఎలా ఉంటుందంటారు మరి? ప్రథమార్థం అంతా అద్భుతం. కుంభరాశిలో జన్మించినటువంటి ప్రథమార్థం అంతా కూడా వీళ్ళు చాలా పంటలు, చాలా ధనాన్ని చూస్తారు. ద్వితీయార్థంలో ఏం లేదు, ఏ పంట వేసినా కలిసి రాదు. మరి ఏడాదంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? చక్కగా తల్లి, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి పరాభావనామ సంవత్సరం 2026 సంవత్సరంలో 60% ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని వీరు వీటి నుంచి బయటపడటం కోసం వీరు చేయవలసినటువంటి ఆరాధన కాళీ ఆరాధన. అందుకని మహంకాళీ దేవతను వీళ్ళు ఆరాధించాలి. అందుకని ఒక రకంగా వీరికి కలిసి వచ్చేటువంటి అమ్మవారు కూడా పరాభావన సంవత్సరంలో మహంకాళీ స్వరూపమే. అందుకని వీరు అవకాశం ఉన్నంత మేర వీరు చేయవలసినటువంటి పనుల్లో
మీకు అవకాశం కుదిరినట్టు మీకు దగ్గరలో ఉన్నటువంటి మహాకాళి టెంపుల్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి కుంకుమ ఒక 1/2 కేజీ కుంకుమ అంటే ఒక 500 గ్రాముల కుంకుమను గుడిలో ఇవ్వండి. అలా కానీ మీరు ఇవ్వగలిగితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ధన నష్టము అవమానాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి ముందుగా. తరువాత మీరు ఏదైనా ఎవరి ద్వారా మోసపోయేటువంటి ఉపద్రవాలు ఉంటే తల్లి రక్షణగా మిమ్మల్ని కాపాడుతుంది. అంతే తల్లి వీళ్ళకి ఈ సంవత్సరం. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.